హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రే, ఏమైందిరా అసలు? ఎక్కడ రాది నీ అమ్మ? జ్యోతిలక్ష్మి చూపించినట్టు కనిపించినట్టు ఎక్కడ పడితే అక్కడ దాచేస్తున్నారా? అందరి దగ్గర ఉంది, చాలా మంది దగ్గర లేదని బాధపడుతున్నారు ఇప్పుడు. అదే 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 నిన్న లక్ష్మి గారు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పర్సనల్ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడుతున్నా. అందుట్లో ఏం మ్యాటర్ ఉందో, అందుట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో, అందుట్లో ఎన్ని అద్భుతమైన లీలలు ఉన్నాయో కనుక్కోవాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కొట్టుకు గిలగల చచ్చిపోతున్నారంటే ఒట్టు. గతంలో ఏబిఎన్ వాళ్ళు ఈ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇంకొక వీర వనిత కూడా ఈ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడింది. ఆవిడ పేరేంటది, శ్రీరెడ్డి కూడా పెన్ డ్రైవ్ గురించి చాలా సార్లు మాట్లాడింది. అసలు పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఏంటి, అందుట్లో ఏముంది అని సర్వత్రా ఆంధ్రప్రదేశ్ జనాలంతా ఉత్కంఠతో ఊరేగిపోతూ ఉన్నారు. అరే స్వామి, అది గూగుల్లో లీక్ అయితే అందుట్లో అద్భుతమైనటువంటి వీడియోస్ ఏమైనా చూడొచ్చా అని ఆశపడుతూ ఉన్నారు. అదే గనక ప్రజల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏంటా అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఆ పెన్ డ్రైవ్ పంచాయతీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆ పెన్ డ్రైవ్ మోడీ దగ్గర కాపీ ఉందంట, చంద్రబాబు నాయుడు దగ్గర కాపీ ఉందంట, శ్రీరెడ్డికి ఆ పెన్ డ్రైవ్ గురించి తెలుసంట, ఇప్పుడేమో కిరణ్ రాయల్కి ఆ పెన్ డ్రైవ్ దొరికిందంట. అయ్యా బాబోయ్! అందుకే పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ ఎన్ని తప్పులు చేసినా కూడా కుక్కిని పేనులా నోరెత్తకుండా ఉన్నాడంటూ ఆ పెన్ డ్రైవ్ గురించి పలుమార్లు నాతో చెప్పాడని పవన్ కళ్యాణ్ నేనేం చేసినా చచ్చినట్టు ఒప్పుకోవాలని శ్రీలక్ష్మి చెప్పింది. ఈ లక్ష్మి అది చెప్పిన తరుణం నుంచి యువతంతా పెన్ డ్రైవ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దాన్ని రసామేసా కాసా బాసా చేద్దామని చూస్తూ ఉన్నారు. సో అదే క్రమంలో మా పొడ్డోడు కూడా ఆ పెన్ డ్రైవ్ గురించి ఉత్సుకతతోటి, ఆనందంతో ఆ పెన్ డ్రైవ్ లో ఏందో చూడాలనే కోరికతోటి ఒక వీడియోని చేశాడు. చూసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి సీజ్ ద పెన్ డ్రైవ్ టీవీ నుండి పెందుర్తి పరందామని మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఉంది అంటారు కానీ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో చెప్పకుండా పబ్లిసిటీ చేస్తారేంటి? ఇక ఒకేసారి 10 మంది టైర్ 1 హీరోల సినిమాలు రిలీజ్ అయిన రాని ఇంట్రెస్ట్ ఆ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో తెలుసుకోవాలని పబ్లిక్ అంతా ఆతృతతో ఉన్నారని బయట టాకండి. అయినా ఏదైనా చేస్తే బయటికి పోకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలే గానీ పెన్ డ్రైవ్ లో దాచుకోవడం ఏంటి? ఇక నిన్నటి దాకా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పైన ప్రెస్ మీట్ ఎట్టి సడన్ గా మన పవర్ రేంజర్ అన్న పెన్ డ్రైవ్ మీద పంచాయతీని డైవర్ట్ చేశారేటి? ఇక 2 లక్షల పుస్తకాలు చదివిన మన పవర్ రేంజర్ అన్న తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పినా ఆ చదవని చాప్టర్ ఏదో పెన్ డ్రైవ్ లో గుట్టుగా దాచుకున్నారు కదా, అది గూగుల్లో ఎట్టి ఎప్పుడు వైరల్ చేస్తారా అని 2 రాష్ట్ర ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారని సమాచారం అండి. ఇక దొండకాయ గాడంటాడు వైఫ్ కైఫ్ నైఫ్, ఆడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ బయటకు వస్తే ఏమవుతుందో మన పవర్ రేంజర్ అన్న లైఫ్ అని పలువురి జెండా కూలీలు గుసగుసలాడుకున్నారని సమాచారం అండి. ఉంటా అండి. మరి చూశారు కదా, ఏమన్నా సీక్రెట్లు రహస్యాలు ఉంటే దాచుకోవాలి కానీ ఇలా పెన్ డ్రైవ్ లో పెట్టి పబ్లిసిటీ ఇవ్వకూడదంటూ మావాడు చెప్తున్నాడు. అది వాస్తవమైనప్పటికీ తెరిచిన పుస్తకాలు ఎన్నున్నా చదవాల్సిన పుస్తకాలు చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ తెరిచిన పుస్తకంలో ఆ పెన్ డ్రైవ్ పేజీ ఎందుకు మూసేయబడింది, అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి, ఇలా అనుక్షణం బాధతో పవన్ కళ్యాణ్ బతుకుతూ ఉన్నాడా భయంతో. ఎవడు ఎక్కడ పెన్ డ్రైవ్ ని లీక్ చేస్తాడా, ఎవడికి ఎదురు మాట్లాడి ఎవడికి సపోర్ట్ చేయకపోతే నా బతుకు రోడ్డు మీద వేస్తారా అంటూ బిక్కుమంటూ భయాందోళనలో పవన్ కళ్యాణ్ గారు బతుకుతూ ఉన్నారా? అరే పిల్ల సైనికులా, మీకు ఏమైనా పెన్ డ్రైవ్ గురించి తెలిస్తే మాకు ఒక మారు చెప్పొచ్చు కదా. అందుట్లో నిగూఢమైనటువంటి రహస్యాలు ఏమన్నా తెలుసుకుందామని మాకు ఉత్సుకత పెరిగి మాలో కూడా ఆనందం ఉరకలు వేస్తూ ఉందేమో. విలన్ కొట్టుకుని చివరికి కామెడియన్ మీద పడ్డట్టు ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఇటు కిరణ్ రాయలు ఇటు లక్ష్మి కొట్టుకుని చివరికి పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ చేశారు స్టోరీని. ఆ పెన్ డ్రైవ్ పంచాయతీ ఏందో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ పెన్ డ్రైవ్ గురించే మాట్లాడుకుంటుంది ఇప్పుడు. అందుట్లో ఉన్న డేటా అంత వాల్యుబుల్లా, అంత కంటెంట్ ఉందా అనేది మనకు దొరికితే మాత్రం కంపల్సరీగా మీకు పర్సనల్ వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.